అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 14. నీ భారము యెహోవా మీద మోపము. కీర్తన 55:22. ఆరంభ దినములలో సువార్త ప్రకటించబడినప్పుడు కొంతకాలం వరకు ప్రభువు అనేక సూచక్రియలు చేసెను. అపోస్తుల కార్యములు 6:8, 12-11 వచనం, 13-11 వచనం, 16-26 వచనం, 19-11 వచనం. ఇలాగున్న దాదాపు 6 సంవత్సరములు జరిగాను. తర్వాత అకస్మాత్తుగా క్షీణత వచ్చెను. అనేకులు చెదిరిపోయిరి. అనేక మంది దేవుని సేవకులు మరియు విశ్వాసులు చెరసాలలో వేయబడిరి మరియు బంధించబడిరి. అనేకులు దేమా వలె తమ మొదటి ప్రేమను పోగొట్టుకుని. అందుచేతనే అపోస్తలుడైన యోహాను కొద్ది కాలం సంశయపడెను, నిరాశపడెను మరియు విచారపడెను. మనం తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులము లేక దేవదూతలము కాము, కానీ మనం సామాన్య మానవ మాత్రులముగానే ఉందుము. మనం పూర్తిగా నిరాశ చెంది కలవరపడి కృంగిపోయిన సమయములు, దినములు కూడా కలవు. అయితే విశ్వాసికి అది కేవలం స్వల్పకాలం వరకే. మనం పదే పదే ప్రభు యుద్ధకు వెళ్ళుట ద్వారా మన భారములు దొర్లించబోటను కనుగొందుము. అందుచేతనే నీవు నిరాశపడి నిస్పృహ చెంది కృంగిపోయినప్పుడు మోకాళ్ళపైకి వెళ్ళుము, మరియు నీకు నిద్ర వచ్చినప్పుడు కూడా మోకాళ్ళ మీదనే ఉండుము. దానిలో ఏ హానియూ లేదు. నీ భారములు దొర్లించబడినంత వరకు మోకాళ్ళ మీదనే ఉండుము. నీ భారములన్నీ యేసుక్రీస్తు ప్రభు మీదనే వేయుము. పత్మాసు ద్వీపములో అపోస్తలుడైన యోహానుకు ప్రభు ప్రత్యక్షమై నూతన దర్శనమిచ్చెను. అతని కన్నులు తప్పు దిశలో ఉండెను. ఎవరైనాను నిన్ను చూచుటకు వచ్చిన యెడల వారు నీ ముందు నుండి వచ్చుదురు, కానీ వెనుక నుండి కాదు. మానవుడు తప్పులు చేయును, అయితే మన ప్రభు తప్పులు చేయడు. యోహాను వెనుకకు తిరిగినప్పుడు అతడు ప్రభువును చూచెను. అతడు ఇంకనూ తప్పు దిశలోనే చూచుచుండెను. ప్రభు ఇట్లు చెప్పెను, నీవు నన్ను చూడగోరుచున్న యెడల సరైన దిశలో చూడుము, సరైన రీతిగా తిరిగి నన్ను పూర్తిగా చూడుము. అప్పుడు నీ భారములన్నీ దొర్లించబడును, మరియు నీ ప్రశ్నలన్నిటికీ సంపూర్ణముగా జవాబు పొందెదవు. నీవు ఇలాగున చెప్పుటకు ప్రయత్నించవచ్చును, ప్రభువా, నీ సౌందర్యము సన్నిధి యొక్క తాజా దర్శనమును పొందుటకు నీ యొద్దకు వచ్చి తిని. నాకు ఏ ఇతర మనవి, సమస్యలు, కఠినమైన ప్రశ్నలు లేక ఏ అక్కర లేదు. నేను కేవలం నిన్ను సంపూర్ణముగా చూడవలనని మాత్రమే కోరుచున్నాను. అప్పుడు నీ జీవితమంతయు సంపూర్ణ సంతోషము, సమాధానముతో నింపబడును. మరియు ఇట్లు చెప్పగలుగుదువు, నేను భూమి మీద ఉన్నానా లేక పరలోకములో ఉన్నానా? నీవు ఉన్నత స్థలములపై ఉంటను కనుగొందువు. అన్ని విషయములను నీవు నూతన విధానములో చూచుదువు. ప్రైజ్ ది లార్డ్.